మనం ఇప్పుడు శరన్నవరాత్రులలో నవమి రోజు, 9వ రోజుకొచ్చామండి. ఈ రోజున మహిషాసురుడిని సంహరించింది మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు. మహిషాసురుడు దేవతలని, మానవులని, ప్రతి జీవిని కూడా హింసిస్తూ ఉన్నాడు. హింసిస్తూ ఉంటే అందరూ దేవతలు అమ్మవారిని ప్రార్థించగా, అమ్మవారు ఈ ఆశ్వయుజ పాడ్యమి రోజు నుంచి యుద్ధం మొదలుపెడితే నవమి రోజున ఆ అసురుడిని సంహరించడం జరిగింది. మహిషాసురమర్దిని అలంకారంలో ఈరోజు అమ్మవారు మన ముందుకు రాబోతోంది. 10వ రోజు రాజరాజేశ్వరీ దేవిగా, శాంత స్వరూపిణిగా మన ముందుకు 10వ రోజు వస్తుంది. మరి ఈ మహిషాసురమర్దిని ఈ నవమి రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని స్తోత్రముతో మీకు ఏది ఇష్టముంటే ఆ ప్రసాదంతో అమ్మవారికి నివేదన చేసి, అలాగే ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చి, ఆలయంలో మహిషాసురమర్దిని ప్రక్రియ కూడా కొన్ని ఆలయాల్లో జరుగుతుందండి. ఒకళ్ళకి బాగా అమ్మవారి పోలికలు ఉన్న వాళ్ళకి అమ్మవారి యొక్క అలంకరణ చేసి భీకరంగా నాలుక, ఎర్రని నాలుక బయటకు ఒకదాన్ని పెట్టి, జుట్టంతా విరబోసి పెద్ద బొట్టు పెట్టి, అమ్మవారి కళ్ళ నిండా కళ్ళు ఎర్రగా, నాలుక ఎర్రగా ఉండేలాగా చేసి త్రిశూలం ఇచ్చి, అక్కడ అమ్మవారి యొక్క మహిషాసురమర్దిని పెట్టి ఒక అసురుడిని ఒకడిని తయారు చేస్తారు. అసురుడిలాగా తయారు చేసి ఒక ప్రక్రియని మా చిన్నప్పుడు చాలా అద్భుతంగా జరిగేదండి. ఈ అమ్మవారి అలంకరణ చేసుకొని త్రిశూలం పట్టుకుండేది మా బాబాయ్, మా చిన్నాన్న అనమాట, నాలుగో బాబాయ్. ఆయన ఈ అసుర సంహారం చేసే ఒక ప్రక్రియని నిర్వహించారు. చాలా అద్భుతం. ఇవన్నీ గుర్తుండిపోతాయండి. ఇలాంటివి చేయటం వల్ల, చిన్న వయసులో ఇలాంటివి చూడడం వల్ల పిల్లల మనసులో గుర్తుండిపోతాయి. ఇప్పుడు నాకెలా గుర్తున్నాయి? అలా అసురుడిని సంహరించే ప్రక్రియ ఎంత అద్భుతమైందండి. ఆ అసుర సంహారం అయిపోయిన తర్వాత, అంటే ఊరికే త్రిశూలాన్ని పెడతారు, కాలెత్తుతుంది అమ్మవారు, శరణు వేడుతాడు, అంతవరకు ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత మా బాబాయ్ కళ్ళు ఇదైపోయి పడిపోతాడసలు. మరుసటి రోజు ఉదయం వరకు లేవడు. ఆ మేకప్ తీసేయాల, చీరను కట్టి ఉంటారు. ఎంత అందంగా ఉండేవాడు, అసలు అమ్మవారే దిగొచ్చిందన్నట్టుగా ఉండేవాడు మా బాబాయ్. అటువంటి ప్రక్రియలు పిల్లల ముందు పిల్లలకి అన్నీ చూపించాలండి. మీరు ఊళ్ళకెళ్ళిపోతారు. దసరా ఎట్లాగో 10 రోజులు సెలవులొస్తాయి. ప్రతిరోజు ఆలయానికి పిల్లల్ని తీసుకెళ్ళండి. టీవీలకో, సెల్ ఫోన్‌లకో అంకితం చేయకండి. మన యొక్క పురాణాల గురించి, అమ్మవారి అలంకరణల గురించి తెలియచేయండి పిల్లలకి. ఈరోజు మాకిలా అబ్బాయి అంటే ఇవన్నీ కూడా మేము చూడటం వల్ల కదా! మాకు సరే మీ మీ కాలంలో టీవీలు, ఫోన్‌లు లేవు కాబట్టి అననొచ్చు. ఏదైనా కానీ. ఇప్పుడు మీరు కూడా అదే చేయవచ్చు కదా! కాబట్టి ఈ మహిషాసురమర్దిని యొక్క స్తోత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ధైర్యము, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానము లభిస్తుందండి. నిజంగా చాలా చాలా. ఐగిరి నందిని నందిత మోదిని అనేది ఉంది కదా! అది. పిల్లలకి నేర్పించండి ప్లీజ్. నిజంగా. ఆదివారాలొస్తాయి, పొద్దున్నే లేచి టిఫిన్ చేశా కూర్చోబెట్టుకొని, కనీసం ఒక్కొక్కటి ఈ ఈ అమ్మవారి మహిషాసురమర్దిని స్తోత్రం, ఓ రోజు దుర్గా స్తుతి, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో రోజు నే కంప్లీట్‌గా వాళ్ళు చూడకుండా చెప్పే స్థాయికొచ్చాక అది వదిలేసి ఇంకోటి నేర్పించండి. అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి. నవమి అనేది చాలా మంచిది. చైత్ర మాసంలో వచ్చే శుద్ధ నవమి రోజున పార్వతీదేవి పర్వతరాజుకి జన్మించింది అని కూడా పురాణాలున్నాయి. అందుకే నవమికి అంత విశిష్టత, 9కి అనమాట. కాబట్టి ఈరోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా మనము ఆరాధించుకుందాం. అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. స్వస్తి.